బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరటం, శస్త్రచికిత్స జరిగాక 6 రోజులకు డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవటం జరిగాయి. ఆసుపత్రి నుంచి సైఫ్ నడుచుకుంటూ వెలుపలకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సైఫ్ ఫిట్గా కనిపించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 6 గంటల పాటు ఆపరేషన్ చేసిన మాట నిజమే అయితే సైఫ్ అంత ఆరోగ్యంగా అసలు ఏం జరగనట్లు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత అంత వేగంగా కోలుకోవటం ఎలా సాధ్యమని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి తాజాగా స్పందించారు. సైఫ్ వేగంగా కోలుకోవటంపై కొంతమంది వైద్యులు కూడా సందేహాలు వ్యక్తం చేయటం హాస్యాస్పదమని విమర్శించారు. ఇలా అనుమానించే వారికి అసలు వెన్నెముకకు జరిపే శస్త్రచికిత్స గురించి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తన తల్లి 78 ఏళ్ల వయసులో వెన్నెముక ఆపరేషన్ జరిగిన రోజే నడిచిందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని డాక్టర్ పోస్ట్ చేశారు. ఆ వయసులోనూ తన తల్లి నడవగలిగినప్పుడు 54 ఏళ్లున్న సైఫ్ వారం రోజుల్లో నడుచుకుంటూ వెళ్లడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైద్యులు వెన్నెముకకు జరిపే ఆపరేషన్ గురించిన మెడికల్ బుక్స్ రిఫర్ చేయాలని సూచించారు.